పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం టౌన్లో ఇటు వంగా గీత తరపున వాళ్ళ కూతురు అల్లుడు ఇద్దరు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో వాళ్ళు కూడా ఆ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా 13వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికలకు ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళ అల్లుడు సురేష్ మనతో పాటున్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? వారం రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు కదా. ప్రచారం బ్రహ్మరథం పడుతున్నారు సార్. జగన్ గారి ఫోటో చూసి, గీత గారి ఫోటో చూసి ప్రజలందరూ ఆనందంగా బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ ఆనందం చూస్తుంటే మాకు అసలు అలసట కానీ ఏమీ తెలియట్లేదు. ఎంత ఎండ ఉన్నా, ఎంత వర్షం ఉన్నా, ఏదున్నా కూడా వాళ్ళ ఊపు చూసి మాకు ఇంకా ఉత్సాహం రెట్టింపు అవుతుంది. చాలా నమ్మకంగా, చాలా ధీమాగా మేమైతే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. కన్ఫామ్గా జగన్ గారు, గీత గారు, సునీల్ గారు అఖండ మెజార్టీతో నెగ్గి జగన్ గారు సీఎం గాను, గీత గారు ఎమ్మెల్యే గాను, సునీల్ గారు ఎంపీ గాను విజయం సాధిస్తారని భరోసా మాకు ప్రజలే ఇస్తున్నారు. నడుస్తుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది. వాళ్ళ ఆనందం చూస్తుంటే మేమైతే చాలా ధీమంగా ప్రచారంలో పాల్గొంటున్నామండి. మీరు ఎట్లా ప్రచారం నిర్వహిస్తున్నారు మేడం? ఫస్ట్ టైం మీరు ప్రచారంలో మమ్మీ తరపున పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఎట్లా ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? నమస్తే అండి. చాలా బాగా అవుతుందండి. అందరూ జగన్ గారికి ఖచ్చితంగా ఈసారి జగన్ గారే సీఎం అంటున్నారు. అండ్ అమ్మకు కూడా ఖచ్చితంగా గీత గారిని గెలిపిస్తామండి. జగన్ గారు ఇచ్చిన పథకాల ప్రకారం మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుని మళ్ళీ ఆయనే సీఎం చేసుకుంటామని అంటున్నారు. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిల్చున్నారు. గతంలో నిల్చున్నటువంటి 2 చోట్ల కూడా తాను ఓడిపోయారు. కానీ ఈసారి వంగా గీతను ఓడగొట్టేందుకు కూటమిగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కదా, మీరేమనుకుంటున్నారు? మేమైతే చేసిన పనులు చెప్తూ మేము ఏం చేస్తాము, ఇప్పుడు దాకా ఏం చేసాము, వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పి మేము అడిగి వాళ్ళని ఓట్లు అడుగుతున్నామండి. వాళ్ళు కూడా జగన్ గారు వస్తే మాకు మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. దాన్ని బట్టే మేము ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? కరెక్ట్గా 5 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కదా, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? వాళ్ళకు మీరు ఎట్లాంటి భరోసా ఇస్తారు? చాలా మంది అయితే ఇంకా జగన్ గారి సీఎం అండి, ఇంకా మీరు చూసుకోక్కర్లేదు అంటున్నారు. మాకు అదే చాలా పెద్ద ధీమా అండి. ఆయన చేసిన పనులు బట్టే మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము. వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారండి, జగన్ గారికే ఈసారి జగన్ గారే వస్తారని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మేము గతంలో చేసినటువంటి పనులు కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో చేసేటువంటి పనులు చెప్పుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈసారి సీఎం వైఎస్ జగన్ గా మళ్ళీ సీఎం అవుతారని కూడా చెప్తా ఉన్నారు. ఇక అంతేకాకుండా ఇటు ప్రజల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందంటూ కూడా వాళ్ళ కూతురు అల్లుడు ఇద్దరు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి.